హలో, ఇవాళ నేను లెమన్ రైస్ చేస్తున్నానండి. లెమన్ రైస్లోకి వేసుకునే పొడి కూడా చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందు లెమన్ రైస్కి నేను ఇక్కడ మా రైస్కి తగ్గట్టుగా ఆయిల్ తీసుకుని దానిలో డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి వేరుశనగ గుళ్ళు మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. దీనిలోనే నేను కరివేపాకు, 6-7 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇంకా శనగపప్పు, మినపప్పు అలాంటివి ఏమీ వేయలేదండి. ఆ పౌడర్ వేస్తాను కదా, అందుకోసం వేయలేదు. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ మెంతుల పొడి వేస్తున్నాను. తర్వాత ఇంగు వేస్తున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మెంతుల పొడి చాలా మంచిదండి. మెంతుల పొడి కంపల్సరిగా అయితే ఇందులోకి వెయ్యాలి. లెమన్ రైస్లోకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ మెంతుల పొడే. ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఉప్పు వేయండి. నేను పసుపు కూడా వేసేసుకున్నాను. మీరు కూడా పసుపు వేసేసుకోండి, మీ రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి లెమన్ జ్యూస్ వేసుకోండి. మన రైస్కి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. ఎన్ని నిమ్మకాయలు మన రైస్కి సరిపోతాయో అన్ని నిమ్మకాయ జ్యూస్ తీసుకొని మీరు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ మిశ్రమం అంతా తీసుకెళ్ళి మనం ముందుగానే వండుకొని చల్లారబెట్టుకున్నటువంటి రైస్ ఉంటుంది కదండి, దానిలోని వేసుకుందాం. ఇలా రైస్ వండుకొని చల్లారబెట్టుకున్నానండి, దానిలో నేను ఈ మిశ్రమం అంతా వేస్తున్నాను. అలాగే ఇలా కలుపుకున్నప్పుడే ఆ పొడి కూడా వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడటానికే కాదండి, ఇంకా తింటే కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందా లెమన్ రైస్ అన్నట్లుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ పొడి నేను చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. ఇప్పుడేమో ఆ పొడి కోసం 1 గ్లాసు మినపప్పు, శనగపప్పు తీసుకున్నాను ఫస్ట్ నేను. ఈ శనగపప్పు మనం డీప్గా చిన్నగా స్లోగా చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, కానీ ప్రతిదీ కూడా చిన్న మీడియం మంట మీద బాగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేయించుకున్నాను. అలాగే ఇక్కడ మినపప్పు కూడా నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు డీప్గా వేయించుకున్నాను. ఇలా లోపల వరకు వేగితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొడి. అలాగే ఇక్కడ ఏ గ్లాస్తో అయితే నేను మినపప్పు, శనగపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ నువ్వులు, 1 రెబ్బ కరివేపాకు తీసుకొని ఇవి కూడా నేను ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా అందులో వేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేయించుకుందాం. ఈ జీలకర్ర కూడా బాగా వేయించాలండి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించేసి ఇవి కూడా అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ మనకి సరిపడినన్ని ఎండుమిరపకాయలు తీసుకుందాం, మన కారానికి సరిపడినట్టుగా. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు చాలా ఘాటుగా ఉందని ఆయిల్ వేసానండి. మీరు ఆయిల్ లేకపోయినా వేసుకోవచ్చు. ఘాటు లేని ఎండుమిరపకాయలు అయితే ఒక 10-8 వరకు పడతాయి. నేను ఇక్కడ ఉప్పు కూడా వేసుకున్నాను. మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని మిక్సీ చేసుకోండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మిక్సీ చేసుకొని వస్తున్నానండి. ఇది కొంచెం బరగ్గా ఉంది కదా, ఇంకొకసారి మిక్సీ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా ఉండాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. కలరు ప్లస్ స్మెల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ పొడిని మనం ఇడ్లీల్లోకి వేసుకోవచ్చు, దోశల్లోకి వేసుకోవచ్చు. అలాగే నేను ఇందాక చేశాను కదండి లెమన్ రైస్, అందులో కూడా ఇదే పౌడర్ కలుపుకుంటే చాలా బాగుంటుంది. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక చెన్నై ఆవిడ నాకు నేర్పించారండి. ఇవి చాలా బాగుంటుంది ఈ పొడి, అందులో వేసుకుంటే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా లాస్ట్గా ఈ పొడిలో మనం నెయ్యి వేసుకొని ఇడ్లీలు తిన్నా, దోశలు తిన్నా చాలా బాగుంటాయి.